ఒకటి మరి ఇవన్నీ రెండు మరి ఇవన్నీ మూడు ఇవన్నీ మరి ఇవన్నీ ఐదు మరి ఇవన్నీ ఆరు మరి ఇవన్నీ గట్టి చెప్పాలా ఏడు చూసిరా ఎంత కరెక్ట్ గా చెప్పాడు మన పిల్లలు 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 స్టేట్ కాబట్టి కానీ శివని నాన్న 8 వెరీ గుడ్ పిల్లలు మరి ఇవన్నీ ఎన్ని ఐదు మరి ఇవన్నీ మనందరి ఇళ్లలో సూపర్ గ్యాస్ శక్తి గ్యాస్ భారత్ గ్యాస్ ఎవరు రాలే రే మాట్లాడదు రకరకాల గ్యాస్ మన అందరి ఇళ్లలో ఉన్నాయి కదా ఎవరు మాట్లాడేది మన స్కూల్లో ఓపెనింగ్ తనీష్ గ్యాస్ తనీష్ గ్యాస్ మీరు కూడా మీ ఇళ్లలో మీరు కూడా మీ ఇళ్లలో పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఉంటే తనీష్ని తీసుకొని ఇట్లా కూర్చోబెట్టి ఆ నెత్తి మీద పెట్టి ఆ అన్నం బాగా కూర బాగా నెత్తి మీద వాడేస్తే అన్నం అయిపోతే తనీష్ వేడుకుందా చల్లకుందా చల్లకుంది ఎంతసేపు పెట్టినా ఏం కాదు మీరు కూడా ఇంటికి పోయినాక మీ మమ్మీ కానీ మీ డాడీ కానీ లేని సమయంలో మీ అన్నం కుర్చీ మీద కూర్చోబెట్టి నెత్తి మీద పెట్టు పెట్టిననుకో మీ అన్న అన్న రాయే కూర్చో అని చెప్పి మీ అన్నని కూర్చోబెట్టి నెత్తి మీద పెట్టిననుకో మీద నిలబడ్డ మీరేమో మస్తుందిరాయి మస్తుందిరాయి అంటే కదా ఇలా కూర్చోలేమో కాతుందిరాయి కాతుందిరాయి అంటే కదా నెత్తిగా చదువుతుంది అర్థమైందా గణేష్ వేడుకుందా చల్లకుందా చల్లకుంది మీ ఇళ్లలో పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఉంటే ఈ అబ్బాయిని తీసుకొని ఇట్లా కూర్చోబెట్టి ఈయన మీద ఆ అన్నం బాగానే కూర బాగా నెత్తి మీద వాడేస్తే అన్నం అయిపోద్ది ఓకే ఏమైందా తల చూసుకో ఎల్లప్పుడు మేడం అంటే ఇది చూసి మన అమ్మలు కానీ మన అమ్మమ్మలు కానీ 5 కిలోమీటర్ల దూరం వెళ్తే ఆయన అల్లచేది ఇప్పుడు మనకి అల్లచేద్దానా అయితే మన మమ్మీ వాళ్ళు చదువుకునే టైంలో 5 కిలోమీటర్ల దూరం వెళ్తే స్కూల్ అనేది ఉంటుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళకి స్కూల్ లేవు అంత దూరం వెళ్ళి చదువుకునే బదులు 2 కిలోమీటర్ల దూరం వెళ్తే పని అనేది ఉంటుండే వాళ్ళు కాబట్టి అలాంటి పనికి పిల్లగా చెట్లను పెంచాలి ఎందుకంటే చాలా మంది మన తెలంగాణలో ఏమవుతుందంటే మీరు ఢిల్లీ చూసారా న్యూస్ చూసారా ఢిల్లీ గురించి ఢిల్లీలో మొత్తం చెట్లు నరికేశారు చెట్లు మొత్తం లేకుండా అయిపోయాయి ఢిల్లీలో అక్కడ ఏమవుతుందంటే పొద్దు నుంచి ఇంత ఎండ కొడుతుంది కదా ఇంత ఎండలో కూడా అక్కడ ఢిల్లీలో బండ్లకు లైట్లు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి ఢిల్లీలో ఎదురైంది కాబట్టి ఇలాంటి సమయంలో కూడా ఢిల్లీలో లైట్లు వేసుకొని తిరుగుతున్నారు కాబట్టి ఎందుకు తిరుగుతున్నారు అట్లా అక్కడ చెట్లు మొత్తం నరికేశారు అలాంటి పొజిషన్ మనకు రావాలా రావద్దంటే మనం ఏం చేయాలి 2 చెట్లు దత్తత తీసుకోవాలి ప్రతి విద్యార్థి 2 చెట్లు అంటే ఒకటి స్కూల్లో పెట్టాలి ఇంకొకటి మన ఇంటి దగ్గర పెట్టుకోవాలి ఇంటి దగ్గర పెట్టి డైలీ మార్నింగ్ ఈవినింగ్ వాటర్ వేయాలి దాన్ని ఓకేనా చెట్లకి మన చెట్టు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి మంచి పండ్లను ఇస్తాయి మంచి ఫ్లవర్స్ ఇస్తాయి మంచి చక్కటి నీడని ఇస్తుంది కదా చక్కటి నీడని ఇస్తుంది చక్కటి ఆక్సిజన్ ఇస్తుంది మనం హెల్త్ కండిషన్ కరెక్ట్ గా ఉండాలంటే కరెక్ట్ అయిన ఆక్సిజన్ కావాలి మనకి కాబట్టి అలాంటి ఆక్సిజన్ ఇచ్చే చెట్టు మనం పెంచాలి కదా ఓకే చెట్లను పెంచుదాం ఆరోగ్యాన్ని పంచుదాం ఒకసారి చెట్లను పెంచుదాం ఆరోగ్యాన్ని పంచుదాం చెట్లను పెంచుదాం ఆరోగ్యాన్ని పంచుదాం ఎవరితో మీరు చెప్పాలి ఓకేనా చూడండి మన కొడుకున్న ప్రైమరీ స్కూల్కి వెళ్ళిన సార్ కానీ మన మ్యారేజ్ కల్చర్ చక్కగా చదువుతుంటారు కాబట్టి అందరూ అడ్డ స్కూల్కి వెళ్తారు ఎల్వి శ్రీరామ్ గారు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు ఎల్వి శ్రీరామ్ అని కమెడియన్ సినిమా మూవీస్లలో కమెడియన్ మాట్లాడుతున్నారు కమెడియన్ ఒకటి ప్లస్ జనరల్ ఆర్టిస్ట్ వారి పేరు ఎల్వి శ్రీరామ్ అంటారు ఓకేనా ఆయన మూవీస్ లో చేస్తుంటారు సార్ ఇలా మాట్లాడతారు అయితే ఇకపోతే మీరందరూ సీనియర్ హాస్యనటుడు బాబు మోహన్ గారిని చూసే ఉంటారు కానీ పేరు తెలియదు కదా బాబు మోహన్ అంటే సీనియర్ హాస్యనటుడు ఆయన ఎలా మాట్లాడతారో ఒకసారి విందాము అందరూ మంచి మంచి టేబుల్ పెట్టుకుని తెల్లగా నేను ఒక్కడినే అందుకే నల్లగా అందుకే ఇలా ఒకసారి గట్టిగా డబ్బులు కొట్టి చూద్దాం ఇలా బాబు మోహన్ గారు మాట్లాడితే ఇలా ఉంటుంది ఇకపోతే మీరందరూ చూసే ఉంటారు మనము ఆయన అలా చేస్తాను దిక్కు తీయాలా వింటున్నాం కాంగ్రెస్ లీడరు హనుమంతరావు గారు సీనియర్ ఆయన మాట్లాడితే ఎట్లా ఉంటుందో ఒక చిన్న వాయిస్లో ఏం చెప్తున్నావు అరే చూడగలంటే గజలు ఇక్కడ అందరు మంచిగా చదువుకోవాలి అరే అందరు మంచిగా చదువుకోవాలి మీరు కాబట్టి టీచర్స్ ఉన్నారు కాబట్టి డాక్టర్స్ ఉన్నారు అరే తెలంగాణ మొన్న అందరూ కష్టపడి తెచ్చినాం కదా అరే కాబట్టి అందరూ ప్రతి ఒక్క విద్యార్థి చదువుకుంటే మన తెలంగాణ పైకి వస్తుంది వాళ్ళు మాట్లాడితే ఇట్లా ఉన్నది ఇకపోతే
అరుంధతి మూవీలో పశుపతి గారు, అరుంధతి మూవీ చూసా ఉంటాయి. అరుంధతి మూవీలో పశుపతి గారు మాట్లాడితే ఎట్లా ఉంటుందో సినిమా. భయపడద్దు, భయపడదు, భయపడద్దు. కొంచెం ఎక్కువగా ఉంది సౌండ్ కాబట్టి. ఆయన మాట్లాడితే ఎట్లా ఉంటుంది? పిల్లలు 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 ఓకే, అందరూ భయపడుతున్నా పిల్లలు. మరి మీరందరూ మొదటి నా మూవీ చూసారా? చిన్న ఉన్నప్పుడు వచ్చింది కదా అది. రైట్, మొదటి నా మూవీలో మనము స్వామీజీ ఉంటారు తెలుసా? ఆ స్వామీజీ ఏమంటే సీనియర్ రావు గోపాలరావు గారి కొడుకు. ఆయన మాట్లాడితే ఎట్లా ఉంటుందో వచ్చిన వాడు. ఎదురైనప్పుడు ఆకాశంలో ఉన్న నక్షత్రాలు మీ చుట్టే తిరుగు. ఎవరు మాట్లాడుతున్నారు? స్వామి అని మాట్లాడితే ఎట్లా ఉంటుంది? రైట్ పిల్లలు, నెక్స్ట్ మ్యాచ్లోకి వెళ్దాం. ఒక్కసారి గట్టి కూడా చెప్పండి. దొంగలకి వేస్తారు, ఖైదీలకు వేస్తారు కదా. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఎండాకాలంలో పిల్లలంతా బయట ఆడుకుంటూ ఉంటారు కదా, అవునా కదా? అయితే కొంతమంది మన తెలంగాణ రాష్ట్రంకి కొంతమంది కిడ్నాపర్స్ మన తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతున్నారు. చాలా జాగ్రత్త, ఎందుకంటే మీకు తెలియని పిల్లలు కాబట్టి మీకు ఏంటి అంటే ఎవరన్నా కొత్త వ్యక్తులు వచ్చి నానా చిట్టి ఇక్కడ నాన్న ఇక్కడ తల్లి అని చెప్పి ఒక చాక్లెట్ ఇస్తారు. చాక్లెట్ ఇచ్చేసరికి ఏం చేస్తారు? ఆ చాక్లెట్స్ తీసుకొని ఇప్పుకొని నోట్లో పెట్టుకోసరికి పడుకుంటారు. మీరు పడుకున్న తర్వాత 8 గంటల సమయం పడుతుంది, మళ్ళీ మీరు తిరిగి మళ్ళీ లేచి. కాబట్టి అలాంటి 8 గంటల తర్వాత మీరు లేచి చూసేసరికి వేరే రాష్ట్రంలో ఉంటారు. మీరు అర్థమైందా? అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని ఎత్తుకెళ్ళి కళ్ళు కోసి అమ్మేయడం, కిడ్నీలు పోయడం, ప్లస్ మన గుండెకాయ మన హార్ట్ తీసుకోవడం, అలాంటి సిచ్యువేషన్ చేస్తున్నారు. చాలా జాగ్రత్త. మత్తు పదార్థాలకి ఇది చేస్తున్నారు పిల్లలు. ఎందుకంటే కొత్త కొత్త చాక్లెట్స్ వస్తున్నాయి. చాక్లెట్స్ తినదు, చిప్స్ ప్యాకెట్లు, కుర్కురే ప్యాకెట్లు తినస్తున్నాను. ఎందుకంటే చాలా జాగ్రత్త. ఎందుకంటే దాని ద్వారా మనకి లోపల ప్లాస్టిక్ అనే వస్తువు తయారైతుంది. అలాంటి సిచ్యువేషన్లో మనకి హెల్త్ కండిషన్ సీరియస్గా ఉంటుంది. శ్వాస ఆడకపోవడం అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. చాలా జాగ్రత్త. కుర్కురేలు కానీ చిప్స్ కానీ పిల్లలు తినదు. ఒకసారి గట్టిగా చెప్పడం. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది పిల్లలు పెద్ద పిల్లలు ఏం చేస్తారంటే స్విమ్మింగ్ అంటే బాగా ఇష్టపడతారు కదా. మన మమ్మీ డాడీ లేని సమయంలో బావిల దగ్గరికి కానీ చెరువుల దగ్గరికి కానీ వెళ్ళి స్నానం చేయడానికి స్విమ్మింగ్ చేస్తుంటారు. అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతున్నారంటే మనకి కొన్ని సందర్భాల్లో ఎంత ఈత వచ్చిన వాళ్ళు కూడా దాంట్లో చుట్టుకొని చనిపోతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో చాలా జాగ్రత్త. అలాంటి మమ్మీ డాడీ లేని సమయంలో కానీ ఎప్పుడు కానీ మీరు చెరువుల దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే హాలిడేస్ వస్తున్నాయి, చక్కగా కూర్చోవాలి, చదువుకోవాలి. మనకి టైం దొరికినప్పుడల్లా చదువుకోవాలి, టైం వేస్ట్ చేయదు. అర్థమైందా? అలాంటి సిచ్యువేషన్లో మీరు అందరూ చదివితే మీలో కాబోయే టీచర్స్ ఉన్నారు. ఎవరవుతారు టీచర్స్? ఎవరవుతారు డాక్టర్స్? ఎవరవుతారు ఇంజనీర్స్? ఎవరవుతారు పోలీస్ ఆఫీసర్స్? అవి కావాలంటే మనం ఏం చేయాలి? చాలా కష్టపడాలి. చాలా కష్టపడి చదివితేనే ప్రతి విద్యార్థి ఈ గౌడ పట్టుకొని 1 2 3 అని చెప్పి గట్టి లాగమా లాగమా గౌడ చూసిపోతుందా చూసిపోతుందా చూసిపోదా ఓకే లాగరా వద్దా 10 రూపాయల పిల్ల గౌడలో పెట్టుకున్నావా? ఇప్పుడు ఈ 10 రూపాయలకైనా ఈ డబ్బాలు వేసిందా కదా? నగేష్ మ్యాజిక్ అని గట్టిగా నగేష్ మ్యాజిక్ 1 2 3 నగేష్ మ్యాజిక్ 1 2 3 మరి నల్లగా తింటేసి ఇగో ఒకసారి ఇట్లా తుమ్మాలి క్షణాలు అంటవా? ఒకసారి ఫస్ట్ తుమ్ము నువ్వు చెప్తాను గట్టిగా గట్టిగా అదే డబ్బాలు ఓకేనా? గట్టిగా గట్టిగా రోడ్ మీద అందరు కనబడతారా? మనిషికో రేపు డబ్బా అందుకొని ముక్కు సోలు గట్టిగా పైసలు వస్తాయి. సాయంత్రం బడి స్టార్ట్ చేస్తే
రాత్రి వరకు ఈ డబ్బా నిడుతుంది. అరే అక్షయ్ అదే పని చేయరా ఇక. చూస్తారా ఆయనతో గుంజేరు. ఇది మ్యాజిక్ కాబట్టి మ్యాజిక్ లో పైసలు వస్తాయి. మీరు బయట వ్యక్తి ముక్కు చోలు వస్తాయి. అర్థమైందా? చెప్పండి గట్టి కూడా చెప్పండి గట్టి కూడా రెడ్ కలర్ సిల్క్. ఈ రెడ్ కలర్ సిల్క్ ని 1 2 3 అని చెప్పి పెట్టాను నేను. ఎక్కడ పెట్టాను? కమాన్ 1 2 3 4 5 అని చెప్పి ఒకసారి స్టిక్ తీసుకొని నగేష్ మ్యాజిక్ పాయింట్ కమాన్ 2 3 ఓకే కమాన్. మీ జోబులో ఉంది మెల్లగా తీయండి బయటికి. ఎక్కడ మన సార్ దగ్గర సార్ మన ఖర్చు ఈ ఖర్చు ఎవరికి మన హెచ్ఎం సార్ కదా. రైట్ కమాన్ 1 2 3 అబ్రకదబ్రా అని చెప్పి కమాన్ గట్టి కూడా చెప్పండి. మనము పుస్తకాలలో తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పి చదువుకున్నాం కదా. మరి మన గురుగారు ఎదురుగా కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చా? తప్పు కదా. చెప్పలేసుకో కొంచెం గట్టిగా వేసుకో. చేస్తారు ఏమన్నా రైట్ పిల్లలు అలా చేయదు. తనిష్ తెలుసా మీకు? ఈ అబ్బాయి క్లాస్ ఫస్ట్ కదా. నెక్స్ట్ సంవత్సరం అయితే అయితే మీరు కరెక్ట్ గా చెప్తున్నారా? ఈ అబ్బాయి కళ్ళకు గంతలు పెట్టాను కదా. అయితే ఈ కళ్ళకు గంతలు కట్టిన తర్వాత కూడా నాన్న ఇవన్నీ యాంగిల్ అంటే చూడకుండా కూడా కరెక్ట్ గా చెప్తాడు ఈ అబ్బాయి. తెలుసా మీకు? ఈ అబ్బాయి క్లాస్ ఫస్ట్ కదా. వచ్చే సంవత్సరం అవుతాడు. ఇప్పుడు మీరు గట్టిగా చెప్పండి కొట్టి ఈ అబ్బాయి నాన్న చక్కగా కూర్చో. మీరందరూ ఇదే చూస్తున్నారు. మీకు ఇవన్నీ యాంగిల్ అంటే మీరు అందరూ చూసుకుంటూ కూర్చోవాలి. నీ పేరేం పేరు? మన తనీష్ కళ్ళకు గంతలు కట్టిన ఇప్పుడు ఏమైనా కనిపిస్తుందా? తనీష్ ఏమీ కనిపించట్లేదు. మన తనీష్కి ఏం కనిపించలేదు. అయినా కూడా ఈ వెన్నెంకలు అంటే కరెక్ట్ గా చెప్తాడు. చెప్తావా మరి? మరి గట్టిగా చెప్పండి. న్యూస్ పేపర్లు ఏమైనా ఉన్నాయా? చెప్పాలి. ఇంకేమున్నాయా? ఇంకా బొమ్మలు మరి ఇప్పుడు నేను ఈ పేపర్ని ఫోల్డింగ్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? ఫోల్డింగ్ చేస్తున్నాను. మరి దీంట్లో ఏమైనా ఉందా చూడండి. కరెక్ట్గా చెప్పాలి. కరెక్ట్గా చెప్పాలి. ఎక్కడ అడుగుతుందా? వెరీ గుడ్. ఏం లేవు కదా ఇప్పుడు దీంట్లో? నగేష్ మ్యాథ్ దీంట్లో ఏం లేవు కదా? ఎవరు ఉన్నాయంట? ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ పట్టుకున్నాను చూడు. ఇక్కడ పట్టుకున్నా తీసుకుపోతాయా? చెప్పండి కొంచెం గట్టిగా. ఈ పేపర్లో ఏమీ లేదు. జస్ట్ నేను ఈ పేపర్ని తీసుకుని ఒక్కసారి 1 2 3 అని చెప్పి నేను ఇట్లా ఫోల్డింగ్ చేస్తున్నాను. ఫోల్డింగ్ చేసిన తర్వాత మరి దీంట్లో ఏమైనా ఉందో కరెక్ట్గా చెప్పాలి. దీంట్లో ఏమీ లేదు. నా ఒక 1 2 3 అని చెప్పి నేను ఇప్పుడు దీంట్లో ఏం వస్తున్నాను? గట్టిగా చెప్పండి. నగేష్ మ్యాజిక్ చింగా మ్యాజికల్ డొడల్బో నేనంటే చిక్కబక్క డక్కబక్క బాపి 1 2 3 అని చెప్పి గడి కూడా చెప్పండి. ఎవరు కావాలి? ఎవరు కావాలి? ఎవరు కావాలి? నీకు చేయబడుతుందా? అమ్మాయికి ఇస్తే తల్ల పెట్టుకుంటారు కదా. మన ప్రోగ్రామ్ అయిన తర్వాత అమ్మాయిలు మీకు అందరికీ మంచిగా పెట్టిస్తాం. ఓకేనా? మరి అప్పటి వరకు మీరు ఏం చేయాలి? చెప్పండి కూడా గట్టిగా.
Come on. 1, 2, 3. గట్టి కొట్టాలి చప్పట్లు. Come on, గట్టి కొట్టాలి. Come on, come on. Come on, గట్టి కొట్టాలి చప్పట్లు. Come on, come on. ఎవరు కావాలి? ఎవరు కావాలి? ఇప్పుడు ఇచ్చారు అనుకోండి, ఒకరి మీద ఒకరు అందరూ కలిసి టేబుల్ పైన పడతారు కదా. మన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇస్తాను, అప్పుడు చప్పట్లు కొట్టాలి గట్టిగా. Come on, గట్టి కొట్టాలి. Come on. 1, 2, 3. గట్టి కొట్టాలి చప్పట్లు. Come on, గట్టి కొట్టాలి. Come on. కావాలా? ఇంకా కావాలా? Come on, గట్టి కొట్టాలి. ఓరా. Come on, గట్టి కొట్టాలి. ఓరా. ఎవరు కావాలి? అనుకోండి, మీ జడలు మొత్తం లేచి నిలబడతాయి. అలా చేసి సైలెన్స్ ఉండాలా? చప్పట్లు కొట్టి కూర్చో. ఎవరు కావాలి? వెళ్ళగా. Come on, గట్టి కొట్టాలి చప్పట్లు. Come on, గట్టి కొట్టాలి. నరేష్ మ్యాజిక్ పాయింట్ 6. Come on, గట్టి కూడా చెప్పండి. Come on, గట్టి కూడా చెప్పండి. 6 years 7 years నుంచి నేను ట్రైనింగ్ లో ఉన్నాను. అప్పటి నుంచి నాకేం కాదు, ఎందుకంటే నేను మనిషిని మొత్తం 3 ముక్కలు కలిపి మళ్ళీ అట్టుపెట్టాను. గాల్లో మనిషి పడుతుంది, అవి పెద్ద ఐటమ్స్ అన్నట్టు. అవి ఆ ప్రోగ్రామ్ కావాలి అంటే 2 లారీల సామాన్ వస్తుంది. అలాంటి పెద్ద ప్రోగ్రామ్ ఉంది. అయితే ఇప్పుడు నేను చేయబోయే ఐటమ్ ఏంటంటే మనిషిని మొత్తం 3 ముక్కలు కలిపి అట్టుపెట్టడం, అలాంటివి చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను చేయబోయే ఐటమ్ ఏంటంటే రేజర్ బ్లేడ్ చేస్తున్నాను. మీరు ఇంటికి వెనక ఇప్పుడు నేను చేశానని చెప్పి మీరు ఇంటికి వెనక ట్రై చేయదు. చేస్తారా? ట్రై చేయదు. చేస్తే ఏమైందంటే వేళ్ళు తెగిపోతాయి. అర్థమైందా? రేజర్ బ్లేడ్స్ కానీ తెలుసు కదా, ఎంత షార్ప్గా ఉంటాయి కదా. అలాంటి బ్లేడ్స్ నేను చూడాలి, ఎంజాయ్ చేయాలి, మర్చిపోవాలి. ఇంటికి వెనక ట్రై చేయాలి. చెప్పండి పట్టండి గట్టిగా. ఎంత షార్ప్గా ఉంటాయి తెలుసు కదా. బ్లేడ్స్ ఎక్కడనే గ్లాస్ అంటున్నారు. ఎవరన్నారు? నువ్వా? ఎవరన్నారు? గ్లాస్ ఉన్నాయి. ఈ 3 కలర్స్ మనం ఎక్కడ చూసాం? మన జెండాలో చూసాం కదా. మరి ఈ 3 కలర్స్ లో మన 3 మతాలు ఉన్నాయి తెలుసు కదా మీకు. ఆరెంజ్ కలర్ అంటే ఏ మతస్థులది? హిందూ మతస్థులు. ఎవరిది? ఆరెంజ్ కలర్ అంటే హిందూ మతస్థులు. వైట్ కలర్ క్రిస్టియన్ మతస్థులు. గ్రీన్ కలర్ ముస్లిం మతస్థులు. మరి ఈ 3 మతాల్ని మన శ్రీజ ఈ ఖాళీ బ్యాగ్ ఎలా ఉందా? బ్యాగ్ ఏమీ లేదు. మన శ్రీజ ఇప్పుడు ఒక్కసారి శ్రీజ యొక్క చేతిలో పిడికిలో పట్టుకో, మొత్తం అంత ఒక దగ్గర చేసి పట్టుకున్నావా? పైకి లేపు, పైకి. నేను చెప్పినట్టు యాభై నగేష్ మ్యాజిక్ చింగా మాదిగల్ సిగ్గగాలి చింగా మాదిగల్ గడల్ గో నేనంటే చిన్న బక 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 బప్పి 1 2 3 మళ్ళీ వేసావా? ఒక్కసారి స్టిక్ తీసుకొని నగేష్ మ్యాజిక్ 1 2 3 అను. చింగా మాదిగల్ 1 2 3 నల్లగా దీనా, నల్లగా దీదనుకో, నల్లగా దీ. बोलो स्वतंत्र भारत की, स्वतंत्र भारत की, स्वतंत्र भारत की. మరి మన శ్రీజ ఇంత మంచి మనసు అంటే అమ్మాయిది. మన 3 మతాలు ఎప్పుడు విడిపోకుండా ఎల్లప్పుడూ ఇలా భాయిగా ఉండాలని చెప్పి మన శ్రీజ ఎలా తీసుకుంటారా మీరంతా?
మరి ఈ బ్యాగ్ ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఒకసారి గట్టి కూడా చెప్పండి పిల్లలు పిల్లలు. అయితే నా దగ్గర మీకు ఒకటే వస్తాయి నీకు. చేతి పెట్టు గట్టిగా, చేతి పెట్టు. కళ్ళు మూసుకొని వండి చదువు. వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ చెప్పండి. పిల్లలు పిల్లలు. మరి మీరు ఎప్పుడైనా బోర్ చూసారా? చూసారా? బోర్ అంటే మన ఇళ్ళలో గోడ మీద చూస్తుంటది కదా. ఏమొస్తాయి?